ఇక్కడ ఇచ్చే ప్రతి ప్లేట్ కూడా మీరు కూడా, ఎందుకంటే ఒకరు ముందుకొచ్చి మనకి ఒక సహాయం చేయాలంటే ఎవరు అంత ఈజీగా ముందుకు రారు ఉన్న ప్రస్తుత కాలంలో. అలాంటి వాళ్ళు ముందుకు వచ్చిన దానికి మనం వాళ్ళకి కృతజ్ఞత కంపల్సరీ తెలియపరచాలా. ఆ తర్వాత వారు ఇచ్చిన సహాయాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చిన ప్లేస్ ని ప్రతిరోజు తీసుకొని వచ్చి దాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నామంటే ఎన్నో వేల మంది నాయకులు చేసినటువంటి కృషి అని మనకు తెలుసు కదా. అప్పట్లో ఎంత కృషి చేసినారంటే ప్రతి ఉద్యమంలోనూ ఒక క్రమశిక్షణ అనేది ఉండేది. బ్రిటిష్ వాళ్ళే ఆశ్చర్యపోయేవారు. ఇంతమంది కలిసిన ఏ ఉద్యమం చేసినా ప్రతి చోట క్రమశిక్షణగా ఉండడం చూస్తే ఆశ్చర్యపోయేవారు కదా. అట్లా కష్టపడి మనకు చెప్పిన స్వేచ్ఛను ఇప్పుడు మనం ఒక హక్కుగానే భావించకూడదు, అది బాధ్యత కూడా. అవునా అవునా కదా? మీకు స్వేచ్ఛ హక్కు కావాలా, బాధ్యత కూడా కావాలా? చెప్పండి. స్వేచ్ఛ హక్కు ఒకటే కావాలా, బాధ్యత కూడా కావాలా? మరి ఏంటి బాధ్యతగా ఉండాలంటే ఏం చేయాలి? మన దేశ రాజ్యాంగాన్ని కానీ మన దేశ పద్ధతులను కానీ గౌరవించాలి. అవునా? దేశం వరకు ఎందుకు మన స్కూల్ ప్రతి ఒక్కరూ మీరు ఏం పని చేస్తున్నారో ఆ పని, ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ గౌరవించి, ఏం వనరులు ఉన్నాయో ఆ వనరులను క్రమశిక్షణగా వాడుతున్నట్లయితే అదే దేశభక్తి. ఈరోజు అదే ప్లేట్ కాకపోవచ్చు, వేరే ప్లేట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని పెట్టుకుంటారు. దాంట్లో లాగినప్పుడు అదే పని కదా చేస్తున్నారు. అట్లా లేకుండా చక్కగా వాడుకుంటాము. తర్వాత వచ్చే జనరేషన్ కూడా నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కూడా ఉంటాము అని భరోసా ఇవ్వాలి. ఎవరైతే మనకు కాదు ఆ పేరు మీదే మన స్కూల్ నిలబడి ఇప్పటికీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మన స్కూల్ను గుర్తు పెట్టుకుంటారా సరిగా? రోజు అన్నం తిని వెంటనే దాన్ని కడిగే పనిలోనూ హక్కుతో పాటు బాధ్యతను కూడా వెతుక్కోవాలి. అర్థమైందా? అలాగే మీరు మారుతారని నాకు చాలా హోప్ ఉంటుంది. మీరు అల్లరి చేసిన ప్రతిసారి కోపం వచ్చినా కూడా సరే నేర్చుకుంటారు, మారుతారు, నేర్చుకుంటారనే హోప్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు గ్రాడ్యువల్గా మారుతూ వస్తారో అప్పుడే ఇట్లాంటి పండుగలు ఇంకా ఉత్సాహంగా చేసుకోవచ్చు. మీరు కూడా భావి భారత పౌరులుగా అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే శక్తి మీకు వస్తుంది. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో నా మాటలు దయచేసి మనసులో పెట్టుకొని భావిస్తారని, అంటే పాటిస్తారని కోరుకుంటూ సెలవు. అలాగే స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. తర్వాత మీరు ఈ ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాలనుకునే ఏమంటే క్రమశిక్షణ అనేది రావాలి. ఇప్పుడు మామూలుగా క్లాస్ ఫస్ట్ కూడా అయిపోతాయి, టీచర్ బయటకు వస్తానే టీచర్ వెనకనే మొత్తం క్లాస్ అంతా ఇంటికి వచ్చేస్తాను. అది తప్పు. క్లాస్లోనే ఉండాలి. ఇంటర్వెల్ టైంలో మాత్రమే బయట రావాలి. ఇది ఎప్పుడైతే బోర్డు మీద ఇంకా లాస్ట్ సైడ్ కూడా ఉంటుంది, టీచర్ వెతుకొట్టినారని బయటకు వచ్చేస్తానే వస్తున్నాను బయటికి, మీరు ఎవరు రాదు. ఓకే మా త్వరగానే ముగించేద్దాం. ఇంకా రామకృష్ణ సార్ గారి చేతుల మీదుగా నిన్న మీరు కొన్ని కండక్ట్ చేసుకున్నారు. ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్, అదే మనం ఇచ్చింది కూడా చాలా తక్కువ టైంలోనే మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాశారు. అందరికీ కంగ్రాచులేషన్.
జయశ్రీ. Ninth class ma, P. Siddharth. Ninth class Siddharth. Okay. Harsha. Harsha. Krishna. Tenth class Krishna. Next G. Charan Kumar. Tenth class. Krishna Next, speech competition Nana, 6th class, Nagarjuna. Second prize వచ్చేసి జై సాయి రెడ్డి. Next, second Muhammad Ayan. First class, second class. Next, 8th class Nana, G. Vimal. Rayan ఎవరు వేసురాజు నాన్న. టెన్త్ క్లాస్ జి చరణ్ కుమార్. జి చరణ్ కుమార్ విదేశ కంపెనీలో ఉన్నప్పుడు కూడా మన భారతీయులు గూగుల్లో ఉన్నారు. అలాంటి స్టేట్ ఎదగాలి, విదేశ యూనివర్సిటీ అలాంటి స్టేట్ ఎదగాలి. గూగుల్ కంపెనీలో అయితేనేమి ఇంకా ప్రసిద్ధ కంపెనీ ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశంలో నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏకచక్రాలు బట్టి వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళు లేకపోతే ఈ టెక్నాలజీలో మనం ఎక్కడికైనా ఏమేమి లభ్యతగా మనకు అందించారు. ఈ కొత్త మెట్రో వీళ్ళకి ఒక బట్టల షాప్ ఉందన్నమాట. సో ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కాదు కానీ కొంత
అందించాలనుకుని ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక 10 మంది పిల్లలు ఒకటండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క అడుగు వేస్తున్నారు నాన్న, అది మీకోసం చేస్తున్న అడుగులు. మరి మీ కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీ మీద అనిపిస్తున్నారు వాటిని గుర్తుపెట్టుకోవాలా. సో మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞత నుండి పిల్లలకి షర్ట్స్ అందిస్తున్నందుకు దాని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మార్క్స్ అండ్ సెకండ్ థర్డ్ మార్క్స్ పిల్లలు బాగా వచ్చిన పిల్లలకి క్యాష్ ప్రైజ్ అందజేస్తున్నారు. మీకు